ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దుబాయ్ చూసుకోండి గట్టిగా. దుబాయ్ చూసుకోండి గట్టిగా. నేనంటే ఇవన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఇలా అన్నాను. నువ్వు అలా పెడితే కుష్టో గజ్జో అనుకుంటారు. మా ఊరోళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి వెలేశారు, అందుకని దుబాయ్ వెళ్ళాం, బాగా డబ్బు సంపాదించాం. ఇప్పుడు చూడు మన ఊరోళ్ళు ఎలా చూస్తారు మనల్ని. కాదన్నా మనం ఎందుకు వెళ్ళేశారు? మనం చేసిన పాపాలకి. మనమని పాపాలను కలపకు. నువ్వు పాపాలు చేసావు, నేను కాపలా కాసా అంతే. అవును, ఎయిర్పోర్ట్ లో వస్తున్నప్పుడు ఎయిర్ హోస్టెల్ ఏంటి నీతో గొడవడ్డది? ఏం లేదురా, మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అది ఏముంది, ఏ అవసరం ఉన్నా అడగమందా? మధ్యరాత్రి చిన్న అవసరం వచ్చి అడిగా. ఆ మాత్రానికే గొడవ చేసింది. దుర్మార్గుడు అచ్చిచి. అది సర్లే కానీ నేను పడుకున్న తర్వాత మీ ఇద్దరికి ఏదో గొడవ జరుగుతుంది ఏంటి? కాదు, నువ్వు దాన్ని అడిగావా? అది నన్ను అడిగింది, నా వల్ల కాదని చెప్పా. చూడు బంగారం బంగారం, ఒళ్ళంతా బంగారమే. ఒళ్ళంతా బంగారమే గానీ ఎక్కడో ఒక చోట ఎత్తడు ఉందరా. ఏదైతే ఇత్తడుందా లేదా? మన వల్ల వేరే వాళ్ళకి ఎత్తడవ్వాలి కానీ మంది ఎత్తడవ్వకూడదురా. వచ్చాం, ఊర్లోకి వెళ్దాం, అసలు ఎలా ఉందో పరిస్థితితో చూద్దాం. మొత్తం ఊరంతా శ్మశానం అయిపోయింది. కొంపతీసి దెయ్యాలు గీయాలేం రావుగా? అనవసరంగా మేకప్ అవి ట్రై చేశారు కానీ అది మామూలుగా వచ్చిన అలాగే ఉండేది. రండిరా, పిలుస్తుంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం. రండిరా. మాగు అడికే ఒక చోట నుంచోలేవా? రండిరా అని పిలుస్తావు, మళ్ళీ వెళ్తావు. ఇది చాలా భయంకరమైన ప్లేస్. ఏది నీ మొహమా? నిన్ను కొరుకుతా. ఇలాంటి నేను కూడా చేస్తావు. ఒక దెయ్యంగా నువ్వేం చేస్తావు అది చెప్పు. వాడికి చెప్పు, ఇక్కడే ఉంటే వాడిని తీసుకుపోతా. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తీసుకుపోతాడు, చూసుకో. నిన్ను ఎక్కడ చూసా? హిప్పోపోటమస్ మింగేస్తా. హలో, మన సంగతి తెలియదు అనుకుంటా. మనం వన్స్ ఫిక్స్ అయితే దెయ్యమైన బియ్యమైన రెండు ఒకటే తినేస్తాం. ఇంకా ఏం చేయలేదు, అప్పుడు ఏడుస్తావే. నువ్వు నీళ్ళలో పడి చచ్చిపోయావు కదా? నీకెలా తెలుసు? తెలుస్తుంది, ఎక్కడికక్కడ మొత్తం ఉబ్బిపోయి ఉన్నావు, తెలియదా మాత్రం. ఒక్క నిమిషం, ఇంకా ఎన్ని దెయ్యాలు ఉన్నాయి మన దగ్గర? చెప్తా, నీ సంగతి చెప్తా. మింగేస్తా. నేను ఎలా చచ్చానో తెలుసా? ఎలా చచ్చావు? ఒకడు ఈవెంట్ కి 10,000 ఇస్తాడంటే ఇల్లా స్టేజ్ కింద బాంబు పెట్టాడు, పేలి చచ్చిపోయా. స్టేజ్ కింద బాంబు పెట్టారని నీకు ముందే తెలుసా? తెలుసు. మరి తెలిసి ఎందుకు చేసావు? ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తానని. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు మన ఊళ్ళో వెలేసిన ఆది నరేష్, మీరు ఆ 4 ఇళ్ళు వెలేసిన భాస్కర్ మీరే కదా? మీకు తెలిసిపోయిందా? ఎంతమంది ఉన్నారు మన ఊరు? పిలవండి. రే రండ్రా. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడికి వెళ్ళిపోర్రి. నువ్వు చెప్తావేంద్రా? నేను మీ ఇద్దరు చచ్చిపోయినా మీ ఇగో చచ్చిపోలేదా? ఎందుకురా గొడవలు?
వీడెవడో తెలుసా? డేంజర్ డెవిల్ రాజు స్మైలీ 1 2 3. అంటే ఏం చేస్తాడు భయ్యా? అదేంటి అలా తిరుగుతున్నాడు? వాడిని గెలక్కు, గెలికినావు అనుకో గోడ మీద గిరక దొరక అంటాడు. దుబాయ్ దెయ్యం ఇది. ఎందుకు చచ్చిపోయారు మీరు? ఇప్పుడు మనం సాధించలేంది దయ్యమై సాధించచ్చు కదా, అందుకు చచ్చిపోయా. నువ్వు ఏదైనా దాన్ని మాత్రం సాధించలేవురా. మన దయ్యం అయితే దానిలో దూరొచ్చు. నువ్వు దానిలో దూరతావు, అది అందులో ఉండదు, అది వేరే వాళ్ళలో దూరుద్ది. హలో, నేను బేసిక్ గా చాలా మంచోన్ని, కానీ చచ్చిపోయి దయ్యమయ్యా. నిన్న ఒక నన్ను బూతులు తిట్టాడు, కాలలే. చచ్చే ముందు బూతులు తిట్టాడు, అయినా కాలలే. నువ్వు కాలకుండానే చచ్చావు, ఇంకా కాలాలి పూర్తిగా. భయ్యా నువ్వు ఎలా చచ్చావు? రైటర్ చచ్చిపోతే డైలాగులు ఇస్తా అన్నాడు, మరి ఇచ్చాడా? చచ్చిపోయి మోసం చేశాడు. నిన్నేంటి మొత్తాన్ని మోసం చేశాడు? ఎవడికేవాలా? మీకేం కావాలి చెప్పండి. మా ఆత్మలు శాంతించలేదు, మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యు. మీ కోరికలు తీరకపోవడం వల్ల మీరు దెయ్యాలయ్యారు. మీ కోరికలు తీరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారు, అంతేనా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా. ఎలాంటి కోరికలైనా తీర్చాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది. వాళ్ళు వచ్చారంటే మీ కోరికలు మొత్తం తీర్చి మిమ్మల్ని మీ ఆత్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. నీది ఒక్కరిది ఎవరు తీర్చలేరు, వదిలే. ఏంటి మేడం కళ్ళకి గంతులు కట్టి తీసుకొని వచ్చారు ఈవెంట్ చేయడానికి? తెలీదు రష్మి, నాకు చాలా స్పెషల్ ప్లేస్ లో మీకు ఒక ఈవెంట్ అరేంజ్ చేసాము, మీరే చెయ్యగలరు అని పిలిచారు. అంత స్పెషల్ ప్లేస్? ఈ స్పెషల్ ప్లేస్ మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి తీసుకొని రావచ్చు కదా. అదేంటో ఇక్కడికి వచ్చి చూస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుందని అనుకుంటుంటారు. మరి ఎవరు పిలిచారు, ఎక్కడున్నారు, కళ్ళ గంతలు ఎప్పుడు తీస్తారు? అంత దగ్గరికి వెళ్ళి భయపించకండి. వాళ్ళు మొహానికేసి తీశారంటే మీరు పరిగెత్తారు. ఏంటయ్యా మొన్న నడి రోడ్ లో పిలిచి ఈవెంట్ చేయమన్నారు, ఈ రోజు సంసానంకి పిలిచారు. మాది సంసారం కాదు, శ్మశానం అది. సరేనండి, శ్మశానానికి పిలిచారు చెప్పండి. మరి నెక్స్ట్ ఎక్కడ పిలుస్తారు? ఒక ప్లేస్ డిసైడ్ అవ్వాలా? డిసైడ్ అయితే ఫస్ట్ నిన్నే పిలుస్తాం. నాకు చాలా తీరని కోరికలున్నాయి, తీరుస్తారా? మేము ఆ టైప్ కాదు. మేము యాక్చువల్ గా మేమిద్దరం ఈ ఊరు వెళ్ళేస్తే దుబాయ్ వెళ్ళిపోయాం అనమాట. మేము బాగా డబ్బు సంపాదించుకొని ఊరికి వచ్చే టైంకి వీళ్ళందరూ చచ్చిపోయి దెయ్యాలయ్యారు. మరి ఈ దెయ్యాలు ఊరు వదిలి వెళ్ళాలంటే వాళ్ళ కోరికలు తీర్చాలి. ఎలాంటి కోరికలైనా తీర్చేవాళ్ళు మీ ఇద్దరే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా అని చెప్పారు. ఎలాగో పిలిచారు, వీళ్ళ కోరికలన్నీ తీర్చమన్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయమన్నారు కాబట్టి మేము ఇద్దరమే చేయలేం కదా. మా ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తేనే ఈ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టగలం. వెళ్ళండి మీరు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఆర్టిస్టులు పిలిచేయండి. ఇప్పుడు వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి మా ఆర్టిస్టుల్ని పిలిపించేద్దాము. ఆర్టిస్టులు రండి. భయ్యా చూసావా, సగం షర్ట్ వేసుకొచ్చా. సగం షర్ట్ ఏంది, పక్కన కూడా సగమే. ఒక్క నిమిషం ముందుకు రమ్మా. ఆవిడ వచ్చారుగా, మళ్ళీ నువ్వెందుకు ఇవన్నీ? నేను ఒక సింగర్ ని, నేను ఒక డాన్సర్ ని, నేను ఒక మంచి ఆర్టిస్ట్ ని, నన్నేంటి ఈ ప్లేస్ లో పిలిచారు? అమ్మా నువ్వు సత్యశ్రీ, పద్మశ్రీ కాదు. ఎక్కువ చేయకు. ఆ కుర్చీని మార్చబెట్టి. నాకు మొన్నే శ్రీలీల పక్కన ఛాన్స్ వచ్చింది తెలుసా? ఏది పెట్టక తాళానికి ఇన్ని ఛాన్సులు వస్తున్నాయి మనకి. ఆది గారు ఏంటి దెయ్యాలు ఇంత భయంకరంగా ఉన్నాయి? ఒకవేళ మేము చచ్చిపోతే అంత తయారవుతామా? ఎప్పటికీ దెయ్యం అవ్వరా? ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? కోరికలు తీరకపోతే కదా దెయ్యం అయ్యేది. నీవి తీరుతాయి, నేను చూసుకుంటా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అన్నా ఇక్కడ ఆడదెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటికి ఆకలి ఉంటది కదా, అది నేను తీరుస్తా. దానికి డౌట్లు కొన్ని క్లారిఫై చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకంటూ ఒకటి ఉండాలంటే ఏం చేయాలి? మనకంటూ ఒకటి ఉండాలి. హాయ్ మా శ్రీదేవికి ఫస్ట్ టైమా? అవునండి. ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడికి వస్తే నలుగురు కళ్ళలో పడతామని. నలుగురు కళ్ళలో పడవమ్మ, ఒక్కడి కళ్ళలో పడతావు. కొంప తీసి మీ కళ్ళ? ఆ కళ్ళు నాయి కావమ్మా, వాడు ఆర్పేస్తాడు, నేను కళ్ళు ఆర్పేస్తా.
నేను డాన్స్ బాగా చేస్తాను, డైలాగులు బాగా చెప్తాను. శ్రీదేవిలో డైలీ చేయొచ్చు అంటారా? నువ్వు శ్రీదేవిలో డైలీ చేయొచ్చు, కానీ ముందు ఏం అవసరం లేదు. నేను చెప్తా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో సరిగ్గా చూడలేదు అనుకుంటా, చూసుంటే పలకరించేవారు. నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో నన్ను సరిగ్గా చూడలేదు అనుకుంటా, చూసుంటే అసలు పలకరించేదానివే కాదు. వీడు ఎందుకు వచ్చాడు? ఆడదేయాలంటే నా దగ్గర పంపించాలి, కోరికలను తీరుస్తా. ఇస్తాను రా అంటుంది కదా. సో ఈ దయ్యాల ఆత్మలు విముక్తి అవ్వాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ నాన్ స్టాప్ గా 2 hours ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? మరి దయ్యాలు అటువైపు సెటిల్ అయిపోయారు, మనుషులందరూ ఇటువైపు సెటిల్ అయిపోండి.